బట్టి దేవుని బిడ్డలకు ప్రభువును వందనాలు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం దయచేసాను. స్తోత్రం. మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతొందురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవిస్తారు. వారు సంతోషిస్తారు. వారు తమ దేశములు రెట్టింపు భాగములకు కర్తలవుతారు. నిత్యానందము వారికి కలుగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీకైన ప్రభావాన్ని పాతాలకు తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాటగా నీ బిడ్డతో నాతో మాట్లాడు ప్రభా. సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడు సహాయం చేతండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడికి నా గ్రహించి మనసును దయచి వాక్యాన్ని కాటకి ప్రతి ఆట కనీసంలో గాంధీష్ ప్రభా సన్నిధి మీడియాగా మన సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ మట్టి వేడుకున్నాను తండ్రి. మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతొందురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవిస్తారు. వారు సంతోషిస్తారు. వారు తమ దేశంలో రెట్టింపు భాగముకు కర్తలవుతారు. నిత్యానందము వారికి కలుగును. ఎప్పుడు కలిగి? నిత్యానందము మనందరికీ కలుగునుగాక. రెట్టింపు ఘనత అంటే నీవి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు నీకంటే నాకంటే ముందు మన బలహీనతల్లో ఆయన సహన అనుభవం లేనివాడు కాదు. అవమానాలు ఆయనకు వచ్చినాయి, నిందలు ఆయనకు వచ్చినాయి. మరి అనేకులు దూషించారు, హింసించారు. యేసు ప్రభువు చెప్పాడు, ఈ లోకం మమ్మల్ని దూషించిద్ది, నిందించిద్ది. ఎందుకంటే మీకంటే ముందు నన్ను దూషించింది, నన్ను వెలివేసింది, కాబట్టి మిమ్మల్ని కూడా వెలివేస్తుంది. కాబట్టి అయినా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆయన సమస్తాన్ని జయించాడు. ఆయన శక్తులు జయించాడు, లోకాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు. భూలోకంలో పరలోక రాజ్యంలో ఆయనకి సర్వాధికారం ఒకరికే ఉంది. ఆయన నీకు ఆశ్రయం ఉన్నాడు, ఆయన నీకు తండ్రి ఉన్నాడు. అందుకని నిన్ను ఎవరైతే అవమానించారో, ఎవరైతే నేను నిందించారో, మీరు కావాలంటే మీరు బైబిల్ కింద బాగా ధ్యానించి చూడండి. ఆయనతో సావాసం చేయటానికి నువ్వు ఒక రాత్రి అంతా గడిపితే సంపుతానన్న వచ్చిన అన్న కౌగిలించుకున్నాడంట. హల్లెలూయా. అర్థమైందండి. ఇస్సాకు తన అభివృద్ధి చూసి అనేకులు ఈర్ష్యపడినప్పుడు వారే వచ్చి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనకు సమాధానంగా ఉండాలన్నాడు. అంటే అర్థం చేసుకో. రెట్టింపు అవమానం మనకంటే పూర్వీకులకు దేవుడు అనుగ్రహించాడు. ఏమీ లేదు, నిరాకరించబడింది. అసలు ఒక్క జత బట్ట, ఆమె పేరు రూతు, ఈ విధవరాలు. మరి అందరూ పోయారు, ఇంకెవరు లేరు. అత్త ఆమె ఇద్దరు మిగిలారు. కానీ బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆమె మరి బోయజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతను ఎలాంటి వాడు? చనిపోయిన వారికి, బ్రతికున్న వారికి మేలు చేయని నీతిమంతుడు. తెలుసా? ఆ ఒక్క వ్యక్తి ద్వారా మళ్ళా ఆమె జీవితం, పగిలిపోయిన జీవితము మళ్ళా కట్టబడింది బ్రహ్మాండంగా. ఎందుకంటే ఆ ఊర్లో 30 పొలాలన్నీ కూడా ఈ బోయాజే. అదేనా? ఒక పేదరాలు ఎట్లా అయిపోయింది? ధనవంతురాలు అయిపోయింది. ఒక్క రాత్రిలోనే జరిగింది. మరి ఆమె నిరాకరించబడింది. ఆమె మోయాబిరాలు, మరి నిషిద్ధించ అవే వ్యక్తిగా ఒక బైబిల్ రాయబడుతుంది. అయినా సరే దేవుడు చేశాడు, ఆమెకి రెట్టింపు ఘనతనిచ్చాడు. యేసు ప్రభు వంశావళిలో చేర్చబడింది. చూసారా ఎంత గొప్ప ఘనతనది. మరి బోయేజుల దగ్గర ఓబేదేదు తర్వాత మరి దావీదు వంశంలోకి ఆమె స్పష్టంగా రాయబడింది. ఆ తర్వాత దావీదు వంశం నుంచి లోకరక్షకుడు మన కోసం వచ్చాడనే సంగతి మనం మర్చిపోకూడదు. మనకేసం యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఇక్కడ ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనది మనం తెలుసుకుంటే మనకు అర్థమైంది. 1వ వచనంలో ఏమంటాడు? ప్రభుకి యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఎవరికి చెప్తున్నావు? దీనునికి సువార్త చెప్పాలి. దీనత్వంతో, శక్తి గల వాక్యములు సాత్వికంతో అంగీకరి. నీ లోపల ఒక ఆత్మ ఉన్నది, దాన్ని రక్షించడానికి. నువ్వెందుకు అంటే వాక్యాన్ని అంగీకరించాలి ద్వారా నీ లోపల విలువైన ఆత్మ ఉంది. సాతాను ఆత్మను కాజేయని చూస్తున్నాడు. కనుక ఆ ఆత్మ కోసం యేసు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వెతుకుతున్నాడు. కాబట్టి ఆత్మ కోసం నువ్వు ఏం చేయాలా? దీనత్వంతో వాక్యాన్ని అంగీకరించాలా. ఎవరు ఫలిస్తారన్నారు? ఎవరు మంచి మనసు కలిగి అంగీకరించి వారు ఫలిస్తారు. వారు 30 గాను, 60 గాను, 100. దీనత్వము అర్థం చేసుకుని తర్వాత దీవునికి సువార్త మనం పంచుకు
యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గలవాన్ని దృఢపరచుడు, చెరలో ఉన్నవాని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రము మన దేవుడి ప్రతిదండను దినమును ప్రకటించుటకును, దుఃఖాకాతులందరికీ ఓదార్చుట. కంటే నీవు ప్రకటించాలా. ఎందుకంటే నిన్ను చీకట్లోంచి ఆశ్చర్యకర వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతిశయములు ప్రసరించే నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులు, యాజక సమూహం, పరిశుద్ధమైన జనము, దేవుడి సొత్తు. నిన్ను కొనుక్కున్నాడు, ఆయన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. నీవు ప్రకటించాలా దేవుడి వ్యక్తిత్వాన్ని, దేవుడి మంచితనాన్ని, దేవుడి ప్రేమని నువ్వు ప్రకటించాలా. ఆయన అందుకే దేవుడి రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పి యోహాను ప్రకటించాడు. యోహాను తర్వాత యేసు ప్రభు ఆయన గురించి ప్రవచనం మనం వింటున్నాం. ప్రకటించడానికే నీకు రక్షణ ఇచ్చాడు, కానీ సుఖంగా పడుకొని 4 గోళ్ల మధ్య నిలబడటానికి కాదు మనకు రక్షణ ఇచ్చింది. ప్రకటించాలా. యేసు ప్రభు ఉన్నాడు, 4 దిశలకు వెళ్ళి ప్రకటించమన్నాడు, పోయి గ్రామాల్లో పోయి ప్రకటించమన్నాడు. దేవుడిని తెలియని వారు ఎందరో ఉన్నారు. నీ నోటి జీవ జల ఊటన ఆయన నింపిస్తాడు. కనుక ప్రకటించడం వంటిది ఒక అక్కాయి బాబాయ్ గది ప్రకటించడం. ప్రకటించే బాధ్యత నీకుందా లేదా? ఇక్కడ అదే చెప్తున్నాడు. సంఘం అంటే ఎవరు? శరీరం. అంటే సంఘాన్ని శిరస్సు ఎవరు? ఆయన. అందరికి ఉందా లేదా బాధ్యత? అదే అపొస్తలుడు పౌలు కూడా చెప్పింది అదే కదా. ఈ పోరాటం నాకే కాదు అందరికీ ఉంది అన్నాడు. ప్రకటించే బాధ్యత అందరికీ ఉన్నది. ఆయన హితవస్త్రం అంటే ఆయన మంచి ప్రకటన మనం చేయాలా. ఆ తర్వాత ఎందుకు యేసు ప్రభు అంటే ఇక్కడ సంఘాల గురించి, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరించుటకు, బూడిదకు ప్రతిగా పూదుండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా శుతి వస్త్రము వారికిచ్చుటకు. అది అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమన్నాడు? వారికిచ్చుటకు నన్ను పంపి ఉన్నాడు. అంటే యేసుప్రభు గురించి ప్రవచనము. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? దుఃఖించే వారికి, ఆనందంగా సంతోషంగా ఉన్నవారికి. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, విలాసవంతమైన జీవితాల్లో జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రోజుకి 2-3 లక్షలు సంపాదించే ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఏమై తక్కువ లేదు, బ్రహ్మాండంగా ఆనందిస్తారు. ఆనందం కోసం అనేక రకాల వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. బ్రౌన్ షుగర్ వాడితే ఎంతో ఆనందంగా ఉంటుంది, మరి హెయిర్ అయిన వాడితే ఇంకా ఎంతో ఆనందంగా ఉంటుంది, నల్ల మందు వాడినా కూడా ఇంకా ఆనందంగా ఉంటుంది, తాగేవాడికి ఇంకా ఆనందం అనుకుంటుంది, ఇంకా ఏ విచారం చేసేవాడికి. అది అల్పకాల ఆనందం అయ్యింది, మరి కొంచెం సేపు ఉంటుంది అంతే. కానీ దేవుడిచ్చే ఆనందం అది నిన్ను విడిచిపోదన్నమాట. అది నువ్వు వద్దనుకుంటేనే పోద్ది, కానీ దేవుడిచ్చే ఆనందం అస్సలు నీకు భూమి మీద దొరికేది కానే కాదు. అది అనుభవించిన వారికే తెలిసిద్ది. అందుకని అన్ని శ్రమలు, అన్ని బాధలు, ఒకవేళ నీ పట్ల దేవుడి చిత్తం ఉందనుకుంటే అనేకమైన శ్రమలు రానునేనుకో మొట్టమొదట ఆయన ఆనందం ఎట్టుంటుందో చూపిస్తాడు. గుర్తుపెట్టుకొని, విశ్వాసులకి ఈ లోకము యోగ్యమైంది కాదు. కనుక ఆ ఆనందం భూమి మీద దొరికేది కాదు. ఎప్పుడు సంతోషమే, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ కన్నీళ్ళు ఉండదు, అక్కడ చీకటి ఉండదు, అక్కడ ఎప్పుడు సమాధానమే. నాగువం పుట్ల మీద పిల్లోడు ఆడుకుంటాడు, సింహమును గొర్రె పిల్ల కలిసి ఉంటే ఇక్కడ విశ్వాసులే కలిసి లేకపోతున్నారు. అక్కడ అంత సమాధానం ఉంటుంది. మనం ఇక్కడ అంత ఆనందం కోసం దేవుడిని వాడుకోవాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయనతో సహజీవనం చేయాలా. ఆయనతో సహజీవనం అంటే భార్య భర్త ఏం చేస్తారు? సహజీవం అంటే కలిసి జీవిస్తారు కదా. అందుకే నిన్ను సృజించిన వాడు నీకు భర్త. అందుకని ఆయనతో సహవాసం చేయాల. అందుకని నువ్వు నష్టపోయినప్పుడు మళ్ళా తిప్పి యేసుప్రభు మీద నిందేయకూడదు. అర్థమైందా? ఆయనతో సహవాసం చేస్తే నీ అవస్థ అంతా నీకే చూపిస్తాడు. ఎవరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కనుక సమస్తం. ఒక సహోదరి ఇటీవల ఈ మధ్య మన సంఘంలో సహోదరి ఏదో పని మీద వెళ్ళింది అనమాట. ఎక్కడ దూరదేశం వెళ్ళింది, మరికి పని చేసుకోవడానికి వెళ్ళింది. అక్కడికి పోతే వాళ్ళ ఆయనకు వచ్చిన బలహీనత వల్ల రిపీట్ అయింది. ఇక నేను ఉండలేను అని చెప్పి వాళ్ళ భర్త మనం వెళ్ళిపోదామని చెప్పి అంటున్నప్పుడు ఆమె ఏం చేయాలో అర్థం కాక, కొంచెం అప్పులు ఉన్నాయి ఆమెకి, ఏం చేయాలో అర్థం కాక ఆ రాత్రి పూట ఆమె కన్నీరు గారుస్తూ ఏడుస్తూ రోదన చేసింది. మా పరిస్థితి ఏంది ప్రభాయ, మేము అప్పులు తీసుకురాం ఇక్కడికి వచ్చాము, ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పి దేవుని దగ్గర విడిచినప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళమని దేవుడు చూపించాడు. అర్థం చేసుకుని, అంటే దేవుడు ఎవరి ప్రార్థనకైనా జవాబిస్తాడు. మన సంఘానికి ఇచ్చిన ఒక ప్రత్యేకత అనేది మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయే విషయాలు నీకు తెలియపరుస్తాడు.
ఆయన వృద్ధులకి కళలు చూపిస్తాడు, యవ్వనస్తులకి దర్శనాలు చూపిస్తాడు. నీ చిన్న పిల్లకాయల మీద కూడా నా ఆత్మ ఉంటుందని దేవుడు స్పష్టంగా చెప్పాడు కదా. ఆయన పక్షపాతి కాదు. ఎవరు ఆసక్తిగా ఉంటే వారికి దేవుడు సహాయం చేస్తాడు. నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకుందండి ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు, యెహోవా తన మహిమను పైపడినట్లుగా నీతి మస్తకి వృక్షమని యెహోవా నాటిని చెట్లని, నువ్వు దేవుడు నాటిన చెట్టు గుర్తుపెట్టుకున్నా, ఒక్క చాట ఉంటే నువ్వు ఫలిస్తావు. చాలామందికి తెలియగా ఆ చర్చి 4 రోజులు, ఈ చర్చి 4 రోజులు, అసలు నువ్వు ఏడబుట్టావో అది తెలుసుకో. చాలామంది వాళ్ళకు అనుకూలమైన బోధ రాదలేదని, వాళ్ళకు అనుకూలమైన విధానంగా ఉండలేదని చెప్పి రకరకాలుగా భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎక్కడా కూడా నిలబడలేదు. ఒక్క చెట్టు ఇక్కడ శుభ్రంగా ఇక్కడ అంజూరపు చెట్టు పైన బ్రహ్మాండంగా కాయలు కాస్తుంది. మా జేమ్ ఏం చేసింది, ఒంగులు తీసుకెళ్ళింది. అక్కడ నాటంతో ఏమైంది, అది కాస్త ఫెయిల్ అయిపోయింది అనమాట. అట్లాగనే చెట్టు ఒక్క దిక్క ఉంటేనే అది ఫలిస్తుంది, ఒక బోధలో ఉంటేనే నీకు అర్థమైంది. రకరకాల బోధలు కుదరదు. నీవు ఫలించాలంటే నిన్ను నాటాడు, ఎక్కడ నాటాడు, నిన్నే బండ మీద చెక్కాడో అది గుర్తుపెట్టుకొని మనం నాటిని చెట్టులాగా మనం జీవించాల. ఆ చెట్టు నీరు పోస్తుంటే, అంటే వాక్యమైన నీరు పోస్తుంటే దాని కాలం ముందు ఫలమిచ్చు చెట్టు దాకా ఉంటుంది. మన ఆ విధంగా ఉండాలి. కాబట్టి మనం చెట్టులాగా ఇక్కడ రాయబడింది, చాలా కాలం కొంత పాడైపోయిన స్థలములను వారు కట్టుదురు. ఎవరు కట్టాలా? మీరు కట్టాలా. అర్థమైందా? మీరు ఒక దిక్కు ఉంటే చాలా కాలమైన పాడైన స్థలాలు మీరు కడతారు. పూర్వమైన పాడైన స్థలంలో కట్టుదురు. పాడైన పట్టణములు నూతనముగా స్థాపించబడతారు. తరతరముల నుండి స్థిరమై ఉన్నాం, శిథిలమై ఉన్నాం. అదే మీ గురించి మాకు చూపించింది. గుర్తుపెట్టుకుంది. నువ్వు మర్చిపోయావు, నాకు గుర్తుకొస్తుంది, ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. అర్థందా? మీ జాతిలో కొంతమంది పాడైపోయిన స్థలాలు, వాళ్ళ బ్రతుకులు ఏది సత్యమో తెలియదు, ఏదో నిజమో తెలియదు. ఒకప్పుడు చూపించాడు, కానీ ఎవరు ఆయన కాడి కిందకు రావటానికి ఇష్టపడల్లా. మంచి జ్ఞానం ఇచ్చాడు, యవ్వన కాలంలో మేము రక్షించుకున్నాడు. కాబట్టి ఇది తాత్కాలికమేది, ఇది జస్ట్ పొట్టులో మనం ఉన్నాం. అసలు నిజమైన జీవితం అనేది యేసు ప్రభు దగ్గర ఉందని మనం తెలుసుకొని, నేను గురించి దేవుడు చూపించింది ఇప్పుడు కాదు, మరి కొన్ని సంవత్సరాలు నీకు చెప్పే ఉంటాను నీకు. మరి దాని గురించి అట్లాంటి జీవితాలు వాళ్ళకి ఆశీర్వాదం ఉంది, కానీ మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. అదేమంటే మేము అందరికంటే తెలివి కలవడం అంటారు. ఏమి తెలివి సత్యం మీద తెలుసుకో. ఆ తెలివి వాళ్ళకి, నేను పోయి సువార్త చెప్తే వాళ్ళు అంగీకరించరు. మేము చాలా పరిశుద్ధులము, మీరు నిషిద్ధమైన వారు అంటారు. అది నువ్వు పోయి చెప్తే అంగీకరిస్తారు. అందుకంటే మీరు అంతా ఒకటే కాబట్టి అంగీకరిస్తారు. అందుకని దేవుడు నీకు రక్షించడు. నానా జాతులకు ఎందుకు రక్షించాడంటే అందుకు రక్షించాడని నువ్వు తెలుసుకోవాలా. అందుకని నీ గురించి కొన్ని కుటుంబాలు కట్టడానికి, కొన్ని ఆత్మల దేవుడు మిమ్మల్ని మీ ద్వారా రక్షించుకోవడానికి దేవుడి యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. అంతేకాని ఇంకొకటి కాదని మనం తెలుసుకోవాలా. అన్ని జనులు నిలవబడి మీ మందలను మేపుతారు, పరదేశులు మీకు వ్యవసాయకులను. మనకు ద్రాక్ష తోటే లేదు, మనకు ద్రాక్ష తోట ఇదే. ఇప్పుడు ఆనాటి కాలం వాళ్ళకి ద్రాక్ష తోటలు ఉన్నాయి, మనకు లేదు. మనకు ద్రాక్ష తోట ఇదే. ఆయన వ్యవసాయకుడు, మనం తీగలము. ఆయన ద్రాక్షావళి, ఆయన మనకు ద్రాక్ష తోట దగ్గరికి సంసోను భాగంలో బొబ్బులించి సింహం గర్జించి వచ్చిందంట. తను చేశాడు, యెహోవా ఆత్మ సంసోను రాగానే చీల్చాడంట. అంటే ద్రాక్ష తోట దగ్గర ఎప్పుడు సింహాసనం వేస్తే గర్జించే సింహంలాగా ఉంటుంది. కానీ మన ప్రభు అంతకంటే యూదా గోత్ర సింహంలా ఉండాలి. హల్లెలూయా. అందుకని మన ద్రాక్ష తోట దేవుడు అనేకుల్ని దేవుడు సహాయం చేస్తాడు. తర్వాత ఉన్నాడు, మీరు యెహోవాకు యాజకులు అనబడదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుకుంటారు. జనముల ఐశ్వర్యము మీరు అనుభవిస్తారు. చూసారా, ఒకప్పుడు మనం ఎన్నిక లేని వాళ్ళం, దేవుడు అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆయన ఉచిత కృప చేత అనేకులు నిన్ను నిందించిన వారు, నిన్ను బాధించిన వారు, అమ్మ మా గురించి కూడా ప్రార్థన చేయండి అంటారు. అంటే అర్థం చేసుకోండి. మాకు సాక్ష్యం ఉందనమాట. ఒక సహోదరి, వారు చాలా భయంకరంగా అన్యజనులు సర్పాన్ని సేవించేవాడు. ఆ సర్పం 3-4 కుటుంబాల్లో వాళ్ళని శాపం, యవ్వన బిడ్డలను చంపేసింది అనమాట. మామూలుగా అలాంటి సర్పం సేవించేవాళ్ళు. ఒక సహోదరి వాళ్ళ మేనగోడలు రక్షణ పొందింది.
రక్షణ పొంది ఆమె ఎంతో దేవుడి కుటుంబం రక్షించబడింది, వాళ్ళ కుమారులు రక్షించబడ్డారు, ఆమె రక్షించబడింది. మీరు ఎంతో ప్రశాంతంగా ఉన్నారు, ఎంతో హ్యాపీగా ఉన్నారు, మాకేంది బాధ ఏంది, మా పరిస్థితి ఏంది, ఈ పరిస్థితి ఇట్లా మా యవ్వన పిల్లకాయలు చనిపోయారు, ఇటు చూసినా కూడా కరువు ఇబ్బందిగా ఉంది, మనశ్శాంతి రోగాలు రొప్పులతో బాధపడుంటే మేము యేసు ప్రభువు నమ్ముకున్న వారికి అమ్మవారి మళ్ళీ అది కూడా మేము యేసు ప్రభు నమ్ముకున్నాం, ఒంగోలు నుంచి దైవజనులు వస్తారు, వాళ్ళు మా గురించి ప్రార్థన చేస్తారు, ఆ విధంగా దేవుడు మేము రక్షించబడ్డాము అని చెప్పినప్పుడు నేను కూడా చేయించుకుంటామని చెప్పి అట్లాగనే ఆమెకి ఆస్మా, ఈ చలికాలం వస్తే అసలు అనేకమైన మందులు వాడేది, అయినా కూడా తగ్గదు అనమాట. అది కొద్దిగా సైతాన్ అనమాట, ఆస్మా అనేది కొద్దిగా సైతాన్. అందుకని ఆమె కూడా రక్షణ పొందుకుంది, బాప్తిసం తీసుకుంది. మరి మంచిగా కొత్తల్లో మామూలుగా యెహోవా ఉత్తముడిని రుచి చూసి తీసుకుని 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటుంది అంటాం, గుర్తుపెట్టుకుని 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటుంది. ఆమెకి ఇంకా పూర్తిగా మైండ్ ఇంకా తెరవబడాల. అందుకని అటు లోకం కావాలా, ఇటు ప్రభువు కావాలా అనే భావంతో ఉండేది అనమాట. అందుకని అట్లా కుదరదమ్మా, ఉంటే ప్రభువులో ఉండు, లేకపోతే లోకంలో పో అని చెప్పి స్పష్టంగా చెప్పాం. అయితే దేవుడు ఆయన ఉచిత కృప చేత ఆమెకు ఇల్లు కట్టుకుంటా ఇటుపక్క ఒక బొమ్మ, ఇటుపక్క ఒక బొమ్మ అనే దేవతలను పెట్టి కట్టుకుంది. అంటే అవి ఉండకూడదమ్మా అంటే అందరూ మామూలు కదా అని చెప్పింది. కుదరదమ్మా అందరూ మామూలు అంటే పోగొట్టుకుని అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఆమె ఇంట్లో కొలువు చేయటం ప్రారంభించింది. అట్లా కాదు, నువ్వు వాటిని తీసేస్తే దేవుడు సహాయం చేస్తాడంటే ఆమెకు ధైర్యం చేయాలక మాకే గడ్డ పలక ఇచ్చింది, మేమే పగలగొట్టి పడేసామనుకో, అది వేరే విషయం. ఆ తర్వాత తన భర్త చనిపోయే స్థితిలో ఉన్నాడు, అంటే పసికర్లు వచ్చి పూర్తిగా శరీరం పాడైపోయింది. డాక్టర్లు ఇంకా 2 రోజులు 4 రోజుల కంటే బతకడం మెత్తకి తీసుకెళ్ళమన్నాడు. అయితే దేవుడి దయతో ప్రార్థన చేస్తే మళ్ళాన బ్రతికాడు, మామూలు మనిషి అయ్యాడు. పంచి కట్టుకొని కండ భుజం వేసుకొని ఊరంతా దిగాడు. మరి 2-3 సార్లు చెప్పా, రక్షణ పొందయ్యా, లేకపోతే రేపొద్దు నీ పుట్టుకి దండయాల్సి వస్తుంది అని కూడా చెప్పే, చూద్దాంలే చేద్దాంలని అన్నాడు. అంటే చూద్దాంలే చేద్దామని 4వ చెప్పే అవకాశం కూడా దేవుడు ఇలా. ఆ మేనగోడలు ప్రార్థన చేసుకుంటుంది, ఆయన పంచల కుర్చీలు కూర్చున్న వ్యక్తి బోళ్ళపడి చనిపోయాడు. దానికి కారణం ఏం లేదు. చూసారా, దేవుడు ఆ విషయం ఎంతో అల్పం, ఆవిరి వంటిది, ఆకులు లాంటిది, చేతన జారు బిందు వంటిది, అంతలో కనపడి ఇంతలో మాయమైపోద్ది. కనుక మరి ఎంతోమంది గ్రహింపు లేకున్నారు. కాబట్టి అది ఒకవేళ దేవుడిలో ఉండి చనిపోతే నిశ్చయంగా ప్రభు శిలువ మీద గజ్జి దొంగని రక్షించినట్టు నిన్ను నన్ను రక్షించుకుంటాడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు, మనం నమ్మకమైన వారు కాపాయినా సరే అని చెప్పి మనం తెలుసుకోవాలా. అందుకని ఇక్కడ మాట అంటున్నాడు, ఏమని? మీ అవమానముకు ఘనతనంతరం భాగమును అనిపిస్తారు, వారు సంతోషిస్తారు, వారు తమ దేశంలో రెట్టింపు భాగములు కర్తలుగా నిత్యానందం వాళ్ళు. అది న్యాయం చూస్తాడంట. తర్వాత వచ్చిన ఏమన్నాడు? నాకు ఇష్టం పట్టుకుంటా, నాకు అసహ్యం ఇచ్చుచు చేసిదును. వారి సంతానం అంట ప్రసిద్ధి, జనముల మధ్య వారి సంతానం ప్రసిద్ధి నొందును. వారి యెహోవా చేత నీ సంతానం కూడా, నువ్వు దేవుడు పని చేస్తే నీ సంతానం కూడా ఏం చేస్తాడు? దేవుడి చేత ఆస్వాదించబడతారు, మీరు ప్రసిద్ధి చెందుతారు. ఈ వాక్యం అంటే పొల్లు సున్నా తప్పిపోదు, అవమానానికి రెట్టింపు ఘనత. ఎవరైతే మనం నిరాకరించారో, ఎవరైతే మనం వెలివేశారో వారంతా మళ్ళా దేవుడు ఏం చేస్తాడు? సమాధానకి కర్త, సమాధానకి కారకుడు. ఎందుకంటే యేసు ప్రభు, మీకు తెలుసా, ఈదుల్లోనే ఇశ్రాయేలును ఎఫ్రాయిం వారు విడిగా ఉంటే 2 తునకలు నేను ఏకం చేస్తాను. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకని అంతటి మంచి దేవుడు మనం కలిగి ఉన్నామని తెలుసుకొని రెట్టింపు దేవుడు ఆయనకి మనకేమిస్తాడు? ఘనతనిస్తాడని ఇక్కడ రాయబడింది. ఆ తర్వాత ఆయన ఇంకేమంటాడంటే పేతురు గురించి స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయములు 5:5 చదవండి. కానీ దొరకలేదు. ఆయనతో చెప్పాను, చేసి విస్తారమైన చేపలు. అంటే పేతురికి చేపలు పట్టడం తెలీదా? ఆయన జారులు రాత్రి అంతా ఏం చేశాడు? ప్రయాసపడ్డాను, కానీ ఏమీ
మన ప్రయాసం కాదు, ఆయన అనుగ్రహం కావాలా. ఆయన అనుగ్రహం ఉంటే దేవుడు ఆయన సహాయం చేస్తాడు. ఆయన అనుగ్రహం కూడా కావాలా. తల్లి గర్భములో రూపు రాక మునిపే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. అదేనా ఆయన అనుగ్రహము. దాన్ని ఎవరు తప్పించలేరు. వీరు ఇట్లా ఉండాలా, వీరి విధంగా ఆశీర్వదించబడాలా అని చెప్పి ఆశీర్వదించబడతారు. యాకోబుకి ఏశావు లోబడమని ఉందా లేదా? మనం ఏమంటాము? అతను విచారంగా మాట్లాడతాం. కాదు, దేవుడు ప్రణాళిక. అతని తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన అన్న కాలు పట్టుకొని ముందుకు రావడానికి ఆయన యాకోబుని కరుణించాడు, ఏశావుని పక్కన పెట్టాడు. అంతే అర్థం చేసుకున్నాం. అట్లాగని అన్న మోషే అన్నకి ఎట్లా ఉన్నాడు? ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఒక దేవుడుగా ఉన్నాడు. మోషేకి ఇది అన్నకి దేవుడు ప్రణాళికలో ఉంటుందని మనం తెలుసుకోవాలా. అట్లాగనే మరి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. పేతురుకి తెలుసు, కానీ రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డాడు. ఏమీ ప్రయోజనం లేదు ప్రభా, నీ మాట చొప్పున. అక్కడ ఏమన్నాడు? యేసు ప్రభు సువార్త చెప్పడానికి అక్కడ సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళాడు. మీ ధోని కాసేపు ఇస్తారా అన్నాడు. అర్థమైందా? ధోని అంటేనేమా బాడీ. ఈ ధోని అదేనా? ఈ ధోనిలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. మీ ధోని కాసేపు ఇస్తాడంటే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అనేకులకు సువార్త ప్రకటించాడు. బాగానే ఉంది. ఆ తర్వాత ఆయనకు తెలుసు కదా, ఆయన వచ్చింది ఎందుకు? వీళ్ళని చేపలు పట్టేవారిని కాస్త మనుషులు పట్టేవారుగా చేయడానికి వచ్చాడు. అర్థం చేసుకోండి. ఆయన వచ్చిన ఉద్దేశం అదే. కాసేపు చెప్పిన తర్వాత అమ్మా ఎక్కడికి? మనం సముద్రం ఒడ్డునే ఉన్నాము. అర్థమైందా? లోతుకు పోతే అలలు ఎక్కువగా ఉంటాయి. మీకు తెలుసా? ఇప్పుడు సముద్రం లోపలికి వెళ్ళిన వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థం కాలేదా? సముద్రం లోపల పోలా? లోపల ఎట్లా ఉంటుంది? అలలు ఉంటాయా? అలలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. బావిలో నీళ్ళు ఎట్లా ఉంటాయి అట్లా ఉంటాయి. నేను పోయాను కాబట్టి నాకు తెలుసు. మీరు రేపు కొత్తపట్నం సముద్రం వెళ్ళండి, దోణిలో ఎక్కండి, లోపలికి తీసుకెళ్తాడు. బయటే అలలు ఉండేది, లోపలికి వెళ్తే అలలు ఉండవు. అట్లే నువ్వు లోతుకు వెళితే నీ అలలన్నీ దేవుడు ఏం చేస్తాడు? ప్రశాంతంగా. లోపలికి వెళ్ళాను, పడవలో లోపలికి వెళ్ళాను, సముద్రంలో దూకాను, మళ్ళీ ఈత కొడుతూ పైకి కూడా వచ్చాను నేను. చిన్నప్పుడు అండి, ఇప్పుడు కాదండి, ఇప్పుడైతే ఏర్పడుతున్నాను. అట్లానే అట్లాగే మనం ఎక్కితే తెలిసిద్ది. ఆ పర్వతం కూడా ఎక్కి, ఈ పర్వతం ఏ పర్వతం? మనం కనపడే పర్వతం కూడా ఎక్కే చిన్నప్పుడు. ఆ పక్క నుంచి ఈ పక్క ఎక్కి, ఈ పక్క నుంచి మళ్ళీ ఆ పక్కకి ఎక్కా, దిగా అనమాట. అప్పుడు ఎక్కామన్నమాట. ఎందుకు ఎక్కామంటే ఈ ఎక్కలేనంత ఎక్కితేని కొండక మనల్ని ఎక్కియాలి ఇక్కడికి మన యేసు ప్రభువు. అందుకని పేతురుని యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. ఎందుకంటే పేతురుకి చదువు రాదు, తొందరపాటు తెలుసు ఆయనకి. అయినా సరే దుడుకుతాను ఆ పేతురు అనమాట. మనలాంటి అంతా డబడ మాట్లాడుతుంటాడు. అందుకని తెలుసు కనుక అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు యేసు ప్రభు. తర్వాత ఏమన్నాడు? ఆయన ఏం చెప్పాడు? ఈయన చేశాడు, వలలు వేయండి అన్నాడు. ఒక్క వల వేసాడు, గుర్తుపెట్టుకోండి. వలలు వేరు, వల వేరు. వలలు వేయమన్నాడు. ఏలినవాడు. అర్థమైందా? రాత్రంతా ప్రయాసపడినా కూడా ఏమి? రాత్రంతా యాకోబు యేసు ప్రభు కాళ్ళు పట్టుకుంటే ఏమైంది? వస్తానన్న శత్రువు, 400 మందితో వస్తానన్న శత్రువు వచ్చి ఏం చేశాడు? తమ్ముడా, ఎన్ని రోజులు నిన్ను చూసి దేవదూత వల్ల కనపడ్డాను. రాత్రి అంతా ప్రయాసపడితే అది అదేనా? ఇప్పుడు అట్లా కాదు. ఈయన సొంత ప్రయత్నం చేశాడు చేపల కోసం. దీనికోసం చేపల కోసం రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. కానీ ఏమి అక్కడే ఉంది, నీ మాట చొప్పున వల వేసినని. విస్తారమైన చేపలు పట్టారంటే మామూలు చేపలు కదమ్మా, విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పిగిలిపోచుండగా చేయవలని సందడి చేశారంటే ఆ వలలు తీసిన తర్వాత వాళ్ళు 2 ధోనిళ్ళు పోసారంట. తర్వాత నింపిరి.
అంటే నేను అనుకోలేదయ్యా ఇట్లా జరిగిద్దని. ఎంత గొప్ప దేవుడు నాయనము, నీ మాట చొప్పున వీటితో ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చావని చెప్పి ఏమన్నాడు, నేను పాపాత్రుని. ప్రభువు మనల్ని దర్శిస్తేనే మనం పాపాత్రులను ఒప్పుకుంటాం. తెలుసునా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు అభిషేక్తుడు ఆయన ముందు నిలబడ్డప్పుడు, ఆయన ముందు ఆయన అద్భుతం చేసినప్పుడు పేతురు మోకాళ్ళని పశ్చాత్తాపడు, నన్ను విడిచిపోయాని పాపాత్రుడు అన్నాడు. మనం విడిగా పాపాత్రులను ఒప్పుకుంటామా? లేదు, ఒప్పుకోం. అప్పుడు యేసు ఆయన గురించి ఏమన్నాడు చదవండి. విస్మయముంది జబదయి కుమారులు విస్మయముంది. భయపడకుడి, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడవై చెప్పిను. వెంబడించరి, సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించారు. అదేనా? సమస్తం విడిచిపెట్టి వారు ధోనిలు విడిచిపెట్టారు, తన కుటుంబాలు విడిచిపెట్టారు, తమ పనులు విడిచిపెట్టారు, వెంబడించాడు. 3.5 సంవత్సరం దాకా వెంబడించారు. తర్వాత ఏమైంది? మళ్ళా ఆకలైంది. మళ్ళా ఆకలైతే ఎక్కడికి పోయారు? మళ్ళా చేపలు పట్టడానికి వెళ్ళారు. అక్కడ ప్రభు విడిచిపెట్టాడా? లేదు, విడిచిపెట్టలా. వాళ్ళకి ఆకలి, తినడానికి ఏమీ లేదు. యేసు ప్రభు ఉన్నంతకాలం వాళ్ళకేమీ కొదువు లేదు, స్వస్థత కొదువు లేదు, ఆశీర్వాదం కొదువు లేదు. కానీ మళ్ళా ఆకలి ఉంటే మళ్ళా నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడు. కానీ ప్రభు కనికరించి వాళ్ళ పట్ల కృప చూపించి మళ్ళా, పిల్లలారా ఏమన్నా ఉందా తినటానికంటే, ఏం లేదు ప్రభా. రాత్రి అంతా కూడా అక్కడ కూడా ఏమన్నా కష్టపడ్డారు, ఏమీ లేదు. సరే, అక్కడే ఉన్నాడు. కుడివైపున ఏమన్నాడు? అక్కడేమన్నాడు? యోహాను సువార్త 20వ అధ్యాయం ఉంటుంది. అక్కడ కుడివైపున ఏమన్నాడు? వాళ్ళ ఇక్కడ లోతుకి ఏమన్నాడు? అక్కడ కుడివైపు ఏమన్నాడు? 153 చేపలు అక్కడ పడ్డాయి. పడ్డ చేపలు దొరుకునని చెప్పినాం. వాడు అలాగ చేయగా చేపలు విస్తారంగా పలింది. వాళ్ళ లాగలేకపోయారు. 150 చేపలు, 153 చేపలు బాగా లావులావి పడ్డాయి. పిల్లలారా, అర్థనా? అక్కడ ఏమంటాడు? మీరు పట్టిన చేపలు ఇక్కడ తీసుకురాని చెప్పి అప్పుడే యేసు గురువు వాళ్ళ కొరకు భోజనం సిద్ధపరిచారు. రొట్టెలు చేపలు కాల్చి పెట్టాడు. వచ్చి భోజనం చేసిన తర్వాత ఏమంటున్నాడు? పేతురు, అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా అడిగాడు. ఎందుకంటే వారం క్రితం ఏమన్నాడు? ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. భయం అనేది అతన్ని ఆ విధంగా చేసింది. కనుక నా గొర్రెల్ని కాయు. మళ్ళా 2సారి అడిగాడు, నా గొర్రె పిల్లల మేపు అన్నాడు. గొర్రె పిల్లలంటే కొత్తగా రక్షించబడిన వారు, గొర్రెలంటే సీనియర్లు, అర్థం చేసుకొని. కనుక 3సారి అడిగినప్పుడు చాలా బాధపడ్డాడు. నీకు సమస్తం తెలుసు ప్రభా అన్నాడు. నీకు ఒంట్లో ఓపుకుందని నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావు. నీకు ఇష్టం కాని చోటికి తీసుకెళ్లే రోజు ఒకటి వస్తుంది, జాగ్రత్త. ఆయన ఎలాంటి మరణం పొందుతాడో కూడా ప్రభు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి దేవుడి దగ్గర ఇక్కడ రెండు ధోనిల నిండా ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడా లేదా? అందుకని హెచ్కేల్ గ్రంథంలో చూడండి, చివరికి ఒక మాట చెప్పి ముగించుకుందాం. 3 పాయింట్గా 36వ అధ్యాయం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ మొదటి ఉపవాస ప్రాంతంలో తండ్రి నీ కనికరం, నీ ప్రేమ, జాలి, దయావాసన బట్టి ప్రభా అవమానంకు రెట్టింపు ఘనతనిస్తానని చెప్పిన తండ్రి, ఈ లోకల్లో తండ్రి మాకంటే ముందు ఎన్నో అవమానాలు తండ్రి నీకు వచ్చినాయి ప్రభా, ఎన్నో నిందలు నీకు వచ్చినాయి ప్రభా, ఎంతో భయంకరమైన పేదరికం అనుభవించినావు ప్రభా నువ్వు తండ్రి. అయినా కూడా తండ్రి నీ గొప్ప ఐశ్వర్యతనైనా మా కొరకు నువ్వు సాగం చేసినావు ప్రభా. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభు తండ్రి. అనేకమైన పాడని జీవితాలు కట్టే దేవుడు తండ్రి, ఆ స్థానం మాకిచ్చిన ప్రభు తండ్రి. మా ద్వారా తండ్రి పాడైపోయిన స్థలాలు తండ్రి, పాడైపోయిన కుటుంబాలనైనా కట్టడానికి మాకు అనుగ్రహించిన ప్రభా. అయ్యా దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమిస్తా ప్రభా. అయ్యా భారభత్తముల ప్రతికనైనా శుతి వస్త్రం మాకు అనుగ్రహించడానికి ప్రభా. ఈ యెహోవా నాటిన చెట్లని తండ్రి అలాగే మస్తకే వృక్షం అని చెప్పి మీకు పేరు పెడతారని స్పష్టంగా చెప్పినావు ప్రభా. ఆ విధంగా తండ్రి ఆ పేతురైతేనైనా నీ మాట చొప్పున వేసినప్పుడు తండ్రి 2 ధోనిల నుండి దుట్టుగా చేపలు అనుగ్రహించినావు ప్రభా. అతను రాత్రి అంతా ప్రయాస పెడితే తండ్రి ఏమీ ఉపయోగం లేదైనా
మా ప్రయాసం కాదు నాయన తండ్రి, నీ అనుగ్రహం ఎంతో చాలా ప్రాముఖ్యమైంది ప్రభా. అట్లాగే తండ్రి నా మహిమద్దు తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి నేను చేస్తాను ప్రభా, మీరు జనములు నేను ఉత్పత్తి చేస్తాను ప్రభా, జనములు అభివృద్ధి చేస్తానని చెప్పింది తండ్రి. అయితే ఇశ్రాయేలుకి ప్రజలకు రెండంతలుగా నువ్వు మేలు చేస్తానని చెప్పినావు ప్రభా. వాక్యమైనా ప్రతి ఒక్క బిడ్డలైనా గ్రహించి మనసు మాకు దయచి ప్రభా, అన్ని విషయంలో మేలు చేసి తండ్రి నేను మిమ్మల్ని ఎంతైతే అంగీకరిస్తారో తండ్రి వారు దేవుడి కుమార్తెలు అవుతారని నేను అధికారం ఇచ్చినావు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించిన మనకు మహిమ తెచ్చుకోవా. ఈ యూట్యూబ్ ద్వారా ఎందరైతే వింటున్నారో ప్రతి ఒక్కరితోనైనా ఈ నూతన సంవత్సరం 2025 తండ్రి మహిమకరంగా తాను ఆశీర్వాదాలు పొందుకుని వాళ్ళ బట్టి వాళ్ళ బిడ్డలను కూడా తండ్రి ఆస్వాదించిన అవమానకు రెట్టింపు ఘనత అనిపించిన మనకి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ బట్టి వీరికి ఉన్నాను తండ్రి.